ప్రియులారా, గడిచిన దినంలో మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువును, యేసు ప్రభుల వారిని, దేవుడి సంకల్పాన్ని, దేవుడు పంపినటువంటి శ్రేయోభిలాషులైనటువంటి వారిని, అనగా ప్రవక్తలను, నీతిమంతులను ఎలా వాళ్ళు ఇబ్బందులు పెట్టారో, బాధ పెట్టారో, వారిని రాళ్ళతో కొట్టి చంపేశారు. దీనివలన వాళ్ళు పొందుకోబోయేటటువంటి శిక్ష ఏంటో అనేది యేసు ప్రభుల వారు స్పష్టంగా తెలియపరిచినటువంటి విషయాలు మనం 23వ అధ్యాయం అంతా చూసాం. దేవుణ్ణి కాదనుకున్నటువంటి పరిస్థితి ఎంతో ప్రమాదకరమైంది. ప్రపంచంలో ఎవరిని కాదనుకున్నా పెద్ద ప్రమాదం ఏమి, పెద్ద సమస్య ఏమి, పెద్ద నష్టమేమీ లేదు. కానీ మన ఉనికికి, మన ఊపిరికి, మన ఉన్నతికి మూల కారణమైనటువంటి దేవుణ్ణి, ఆయన ఆలోచనలను, ఆయన మన మంచి కోసమే సమస్తం చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ఎరుగక, ఆయన ఆజ్ఞలకు లోబడని పరిస్థితి ఉంటే నాడు యూదులకు పట్టిన గతి, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారికి పట్టినటువంటి గతి మనకు పడుతుంది. ఇప్పుడు వన్ సైడ్ లవ్ అనేది జరుగుతూ పోతుంది. ప్రపంచంలో మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ప్రేమించగలిగినటువంటి తత్వానికి వస్తారు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఇష్టపడుతూ ఉంటే, దేవుడు మాకు వద్దు అన్నటువంటి రీతిగా బతికినటువంటి వాళ్ళే వాళ్ళంతా. అలా జీవించినందుకు వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు, ఏం సాధించుకున్నారంటే, వాగ్దాన దేశం, వారు కట్టని పురములు, వారు నాటని తోటలు, వారు నింపని సస్యములతో నిండిన రెడీమేడ్, ప్రపంచంలో ఎవరైనా రెడీమేడ్ బట్టలు చూసుంటారు, రెడీమేడ్ భోజనం చూసుంటారు. ఈ మధ్యకాలంలో రెడీమేడ్ ఇల్లులు కూడా కొంటున్నారు కదా. కానీ రెడీమేడ్గా ఉన్న దేశమే ఇచ్చేసాడండి. ఎంత చెయ్యాలో అంత చేసేసాడు మహనీయుడు. కానీ ఆయనది ఎప్పుడూ వన్ సైడ్ లవ్ అయిపోయింది. మనం కూడా కాసేపు దేవుడు అంటాం, కాసేపు లోకం అంటాం, కాసేపు నిష్ట అంటాం, మరికొన్ని కాసేపు మనం ఈ లోకంలో కలిసిపోతాం. ఇలా మనలోనే, అంటే మధ్యకాలంలో ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, మంచి పోస్ట్. ఊసరు వెళ్ళి మనకు తెలుసు కదా, అది పరిస్థితులను బట్టి, ప్రమాదాన్ని బట్టి రంగులు మార్చి తను తాను కాపాడుకుంటుంది. కానీ ప్రమాదం లేకపోయినా, ప్రతికూలతలు లేకపోయినా, కేవలం స్వార్థంతో మనిషి మనస్తత్వాలు మార్చుకుంటూ ఉండగలిగితే, వీళ్ళు నాకంటే దారుణంగా రంగులు మారుస్తున్నారే అని చెప్పి ఆ ఊసరు వెళ్ళి ఆత్మహత్య చేసుకుందట. అలాంటి పరిస్థితులు ఈరోజు మన అందరి మధ్య కనబడుతుంది. అలాంటి స్థితులు వచ్చినప్పుడు కొద్ది కాలం మనం బాగానే ఉంటాం. కొన్ని బయటపడటానికి కొంత టైం పడుతుంది. ఉదాహరణకు మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, ఆడకూతుళ్ళు బాలింతప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే దాని తాలూకు పర్యవసానాలు అప్పుడే కనబడవు. కొంతకాలం పోవాలి. ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అలా కాలం గడిస్తే ఏమవుతాయంటే, అప్పుడు తీసుకొనని జాగ్రత్తల వల్ల, అప్పటి అజాగ్రత్త వల్ల ఇప్పుడు వాటికి తాలూకు పర్యవసానాలు అనుభవించాలి. అంటే ఏ రోజుకైనా పర్యవసానం అనుభవించక తప్పదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అది మనం మంచి చేసినా దాని తాలూకు ఫలాలు పొందుకుంటాం, చెడు చేసినా దాని తాలూకు ఫలాలు పొందుకుంటాం. కాకపోతే
ఈ మనకు అందేసరికి టైం పడుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. కాకపోతే మత్తయి సువార్త 24 అధ్యాయము, 25 అధ్యాయాలు, 23 అధ్యాయంలో చివరి 2 వచనాల్లో చెప్పినటువంటి విషయాలకు ఒక అద్భుతమైనటువంటి గేట్‌వే లాంటిది. మత్తయి సువార్త 23 అధ్యాయంలో చివరి 2 వచనాలు ప్రభువు చెప్పినటువంటి విషయం మనకు తెలుసు కదా! మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని ఆయన చెప్పినటువంటి మాట. ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక అని మీరు చెప్పు వరకు నేను మిమ్మల్ని చూడను అని చెప్పినటువంటి మాట. ఎలా విడవబడిందో వాళ్ళ ఇల్లు వాళ్ళకి. వాళ్ళు ఏ విధంగా నాశనానికి వెళ్ళబోబోతున్నారో కళ్ళకు కట్టినట్టుగా చూపించే విషయాలు 24, 25 అధ్యాయాలు. ఈ అధ్యాయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా తీక్షణమైనటువంటి చురుకుదనంతో వ్యవహరించాలి. ఎందుకనంటే ఈ 2 అధ్యాయాల్లో క్రీస్తు శకం 70 ఆ ప్రాంతంలో యెరూషలేము నాశనము అనేది జరిగింది. ఆ యెరూషలేము నాశనము ఎంత దారుణంగా జరిగిందంటే, గత కాలంలో ఎంతోమంది యెరూషలేము మీద దాడి చేశారు. దేవుని ప్రజలను, యువరాజులను, యువరాణులను వాళ్లకు దాసులుగా ఉండటానికి పట్టుకెళ్లారు. ఎంతో సంపద కొల్లగొట్టుకున్నారు. కానీ వాటన్నిటికీ మించినటువంటి దాడి టైటస్, రోమా చక్రవర్తి టైటస్ యొక్క దాడి చాలా దారుణాతి దారుణమైంది. అది ఏ విధంగా జరగబోతుందో, ఎంత ప్రమాదకరమైందో, దాని కొరకు ఎలా సిద్ధపడిపోవాలో అన్న విషయాలు ప్రభుల వారు చాలా సవిస్తారంగా అక్కడ మాట్లాడటం జరిగింది. 24, 25 అధ్యాయాలు. ప్లస్ దీనిలోనే ఈ 2 అధ్యాయాల్లోనే యుగాంతం అనగా తన రాకడ, రెండవ రాకడ తాలూకు విషయాలు గూడా చెప్పడం జరిగింది. ఇవి 2 ఎలా ఉంటాయంటే, ఇంతకు యేసు ప్రభుల వారు చెప్పింది నాడు క్రీస్తకం 70లో జరిగిన సంభవాన్ని గురించా? లేకపోతే తన రెండవ రాకడ అనగా యుగాంతం గురించా? చాలా జాగ్రత్తగా విడమర్చుకుంటూ వెళితే తప్ప, ఏది దేనికి సంబంధించిందో మనకు అస్సలు అర్థం కాదు. దేవుడు ఇలాగే ఇస్తాడు. ఎందుకనంటే, మనకు ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా, ఈ భూమి మీద మానవుడు ఉన్నంత కాలం మంచి ఆధ్యాత్మిక భోజనాన్ని అనుగ్రహించేటటువంటి ఆహ్, సహజ శక్తి వనరులు అని అంటే పునరుత్పత్తి అయ్యేటటువంటి శక్తి వనరులు, పునరుత్పత్తి కాని శక్తి వనరులని 2 రకాల శక్తి వనరులున్నాయి. ఎవరికైనా ఐడియా ఉందండి? అంటే వాటిని మళ్ళీ మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. వాటిని మళ్ళీ ఉత్పత్తి చేసుకోవచ్చు. కానీ కొన్నింటిని కొంతకాలం వరకే ఇప్పుడు పెట్రోలు, డీజిలు ఇవేమైపోతాయి కొంతకాలానికి అంటే అయిపోతాయట. అంటే అవి పునరుత్పత్తి కావు. ఆగిపోతాయి ఒకనాటికి. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేటువంటిదేంటంటే గాలి, నీరు, సౌరశక్తి. ఈరోజు మనం సోలార్ ఎనర్జీ అని మనం తీసుకుంటున్నామే, అది ఎప్పటికీ ఉంటది. సూర్యుడున్నంత వరకు ఉంటుంది. గాలి, గాలి వీస్తున్నంత వరకు ఉంటుంది. నీరు, సముద్రాలు, మహాసముద్రాలు, నదులు ఇవన్నీ వర్షాకాలము ఇవన్నీ సైకిల్ కొనసాగుతున్నంత వరకు ఉంటుంది. ఎలాగైతే ఈ సూర్యశక్తి, ఆ ఆహ్, నీటి జలశక్తి ఎప్పటికీ తరిగిపోని సంపదగా ఉంటదో, దానికంటే మించినటువంటి తరగని సంపద దేవుడి మాటలు. నాకెప్పుడూ స్టార్టింగ్‌లో ఒక భయం ఉండేది. పుట్టినరోజులు తరచుగా వస్తూ ఉంటాయి. పెళ్లి రోజులు తరచుగా వస్తూ ఉంటాయి. ఆహ్, అలాగే చావులు, ఆదరణ కూడుకులు, జ్ఞాపకార్థ కూడుకులొస్తూ ఉంటే నాకు భయమేసేది ప్రారంభంలో. ఏమనంటే
ఆహ్, చెప్పిందే చెప్పడం వల్ల వినేటటువంటి వారికి బోర్ అనిపిస్తుందేమో. వీళ్ళకి ఇతనికి ఇది తప్ప వేరేది రాదా? అదేమన్నా అనుకుంటారేమో. ఎందుకంటే ఎప్పుడూ ఆల్రెడీ ఒక పుట్టినరోజు ఎవరి మధ్య మాట్లాడింటామో, మళ్ళీ వాళ్ళ మధ్య మాట్లాడుతుంటాం. మళ్ళీ ఆ గుంపే వస్తారు. ఎందుకంటే మన పిల్లలే గదా! అలా రావటాన్ని బట్టి వ్యక్తులేం మారలేదు గదా! కాబట్టి ఏం జెప్పాలి? పుట్టినరోజులు వేరే వేరే వాళ్ళకొస్తాయి. కానీ అంతా కామన్‌గా పుట్టినరోజే గదా! అలా హ్మ్. చాలా భయమేసేది. ఆహ్, చాలా 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 కష్టపడేటువంటి పరిస్థితులు ఉండేటివి కొత్తదనాని కోసం. ఇప్పుడు పరిస్థితేంటంటే, ఒక 2 వచనాలు ధ్యానిస్తే 2 వచనాలు చెప్పటానికి గంటలు, 2 గంటలు సరిపోవట్లేదే అని బాధ. ఎందుకు అనంటే, ఎంతమంది మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఒకే బైబిల్ నుంచి. వాళ్ళు మాట్లాడే కొద్దీ, తవ్వే కొద్దీ వచ్చేస్తూ ఉంటాయి. జీవజల ఊట ఇది. అంటే ఇప్పుడు ఎవ్వరు గూడా ఏం బాధపడాల్సిన పని లేదు. అయ్యో! నాకెప్పుడు గూడా అయన్నీ మీకు చెప్పేస్తున్నానే, ఇంక తర్వాత చెప్పటానికి ఏముంటదు. లేదు. లేదు. మళ్ళొక్కసారి ఫ్రెష్ మైండ్‌తో కూర్చుంటే, మళ్ళీ ఫ్రెష్ థాట్స్ ఒస్తాయి. అలాగే దేవుడు నడిపింపు అలా ఉంటది. అంటే దేవుడిచ్చినటువంటి ఆ గ్రంథంలో ఉన్న గొప్పతనం అది. దానిలో ఉన్న మ్యాజిక్ నేచర్ అలాంటిది. కాబట్టి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ మాటలు గావచ్చు, దేవుడు చెప్పినటువంటి ఏ మాటలైనా గావచ్చు, చాలా చాలా నర్మగర్భంగా, చాలా లోతుల్లోనికి వెళుతూ ఉంటది. ఎందుకనంటే సత్యమైనది బహు దూరముగాను, లోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడెవడు అంటాడు దేవుడు. అటు సత్యవాక్యమైనటువంటి దేవుడి మాట చాలా లోతుల్లో ఉంటుంది. చాలా దూరంగా ఉంటుంది. నాకు 24 సంవత్సరాలు అనుభవం దాటి 25 లోనికి పడ్డాను ఈ జనవరిలోనే. అంటే సేవా జీవితంలో. 25వ సంవత్సరం రన్నింగ్ ఇది. సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది నాకు. ఈ టైంలో గూడా చిన్న పిల్లోడిలాగా కూర్చొని చదువుకునేంత ఉంది అనంటే ఈ టైమే గాదు. తుది శ్వాస విడిచే సమయంకి ఒక మనిషికి 100 ఏళ్ళొచ్చినా గూడా, 120 ఏళ్ళొచ్చినా గూడా వాడు నేర్చుకోగలిగినంత ఉంది. నిరంతర విద్యార్థులుగా నేర్చుకోగలిగితేనే ఏదైనా మనకు సాధ్యం అవుద్ది. ఇక్కడ ఆన్‌లైన్‌కొచ్చిన వాళ్ళలో పెద్దలున్నారు చాలామంది. టీచర్లు గూడా 100 మందున్నారు. ఆళ్ళు ఎందరికో విద్యా బుద్ధులు నేర్పించినటువంటి. బుద్ధిగా చిన్న పిల్లల్లాగా, విద్యార్థుల్లాగా కూర్చొని నోట్స్‌లు రాసుకొని నేర్చుకున్నోళ్ళు లేరు. అంతుంది మరి. రైట్. కాబట్టి చాలా 24, 25 అధ్యాయాలు ఎలా ఉంటదంటే, ఏది దేనికి సంబంధించింది, ఇది జరిగిపోయిన నాడు క్రీస్తుశకం 70లో జరిగిందా? లేకపోతే ఇక యేసుప్రభు రెండో రాకడ జరగబోయేదా? అని తెలుసుకోవాలంటే 100% గుర్తుపెట్టుకోండి. బైబిల్‌ని నేర్చుకోవటానికి మాత్రం గురువు ఉండాల్సిందేనండి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటారు చూసారా? గురువు 100% ఉండాలి. ఎలా చెప్పగలమనంటే, ఎక్కడో వేరే ఖండం నుంచి మరో ఖండానికి, ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండానికి, ఐథియోపియా దేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. దాన్ని ఇథియోపియా అని గూడా అంటారు. ఆ ఇథియోపియా దేశం నుండి ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆరాధించటానికి ఖండాలు దాటి వచ్చినటువంటి వ్యక్తి, ఆరాధన అయిపోయిన తర్వాత గూడా బైబిల్ చదువుతూ ఉన్నటువంటి వ్యక్తి మనకు తెలుసు నపుంసకుడు. ఆయన దగ్గరికి ఫిలిప్ గారొచ్చి "నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా?" అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? ఎవరైనా నాకు చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది. గురువుండాలి. మేము గురువుల దగ్గర నేర్చుకున్నాం. ఇప్పటికి నేర్చుకుంటున్నాం. గురువులు పలు రకాలు. చిన్న పిల్లోళ్ళ నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఎవరి నుంచైనా నేర్చుకోవచ్చు. కాబట్టి నేర్చుకోవాలి 100%. గురువుండాలి మనకి. గురువుండాలి. ఎందుకనంటే అలా ఉంటదనమాట ఇక్కడుండే విషయాలు. ప్రతిసారి నేర్చుకుంటున్న ప్రతిసారి
ఆన్‌లైన్‌కొచ్చిన ప్రతిసారి మనకు ఏమనిపిస్తది? బాగా తెలుసు ఈసారి మనం మంచిగా ఆన్సర్ చేసేస్తాం అని అనుకోని కాన్ఫిడెంట్‌గా వచ్చేవాళ్ళు కొంతమందుంటారు. ఇక్కడ ఎదురయ్యే ప్రశ్నలు, చెప్పే జవాబులు ఇవన్నీ చూసినప్పుడు, ఓరేయ్! మనం ఇంతకాలం ఏం నేర్చుకున్నాంరా అని అనిపిస్తది. నేను కూడా అంతే ధ్యానించేటప్పుడు విషయాలని. ఆ పుస్తకాలన్నీ గూడా ఎన్నో రిసర్చ్ గ్రంథాలు మహనీయులు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు కష్టపడి ఎన్నెన్ని పోగొట్టుకున్నారండి మొత్తానికి. అద్భుతంగా మెటీరియల్స్ తయారు చేసేసారు. మనం అనుకుంటాం గాని ఏదో ఫారినర్సు వేస్ట్ అన్నట్టు. కాదండి. మహనీయులు వాళ్ళు. నిజంగా వాళ్ళెంత భక్తిలో ఉంటారంటే దేవుడంటే, వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటే, అందులో ఉన్నటువంటి వాళ్ళ విశ్లేషణ చూస్తుంటే వీళ్ళకి ఎంత బాగా దీనికి వెనక ఎంత కష్టం ఉందనిపిస్తది. చాలా అవసరం మనకి. అందుకే 24, 25 అధ్యాయాలు చాలా చాలా క్రిటికల్‌గా ఉండబోతాయి. కన్‌ఫ్యూజన్ చేయబోతాయి. అందుకే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా అందరం ఉంటాం. ఓకే. వీలైతే ఎన్ని రకాలైనటువంటి వ్యాఖ్యానాలు మీకు పుస్తక రూపంలో గావచ్చు, సందేశాల రూపంలో గావచ్చు, ఎవరైనా మాట్లాడేది అన్నీ వినండి. అన్నీ వినండి. సమస్తాన్ని పరీక్ష చేయండి. మెలకువలు తెచ్చుకుందాం మనం. చాలా అవసరం అది. లేకుంటే కన్‌ఫ్యూజన్స్ తప్పవు. ఓకే. చూద్దాం 24 అధ్యాయం ప్రారంభంలో యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చెను. యేసు ప్రభుల వారికి శిష్యులు దేవాలయపు కట్టడాలు చూపిస్తున్నారాయన. ఇప్పుడు కొన్ని విచిత్రమైన సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి అప్పుడు. గురువుగారు ఆయన సర్వమును ఎరిగినవాడు. ఆయన ఎంత గొప్పవాడో కళ్ళారా చూసినోళ్ళు శిష్యులు. సముద్రంలో గాలం వేయమంటే గాలం వేశారు. చేపొస్తదన్నాడు. చేప పడతదన్నాడు. అసలు బేసికల్లీ సముద్రంలో గాలం ఎవడు వేయడు. సముద్రంలో వేసేది వల. గాలం వేయండంటే గాలం వేశారు. మొదటగా వచ్చేటటువంటి చేప నోట్లో చెక్కలుందంటే అది చూసారోళ్ళు. ఇప్పుడు మనకు 'నడిపించు నా నావ' పాటలో ఒక చరణం ఉంటది మనకు తెలుసు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము అని పాట మాటుంది చూసారా? ఏంటి? ఇక్కడ "ఎయ్యి సీమోను వల వెయ్యి" అని ప్రభు మాట్లాడితే, "ప్రభువా నైటంతా చేసాం అదే పని. లేదు ప్రభు ఒక్క చేప కూడా పట్టలే. నువ్వు వెయ్యయ్యా" అంటే యేసు ప్రభుని ఎగాదిగా చూడలే శిష్యుడు. "నువ్వు నువ్వు వడ్రంగి, నువ్వు కార్పెంటర్‌వి. నేను చేపలు పట్టేవాడిని. నాకు తెలుసా? నీకు తెలుసా ప్రభువా? నీ ప్రొఫెషన్‌లో నువ్వు గొప్పోడివైతే నా ప్రొఫెషన్‌లో నేను గొప్పోడిని. ఇయన్నీ మేము మాట్లాడాం. వెయ్యమన్నాడు గాలం యేసాడు తెచ్చేసాడు. వలేసేసాడు. వలలు పిగిలిపోయేంత రావటం జరిగింది. ఇవన్నీ చూసారు వాళ్ళు. చూసినప్పటికీ యేసు ప్రభుల వారికి ఏం చెప్తున్నారంటే, ఏమని చెప్తున్నటువంటి పరిస్థితి అనేది మనకు మత్తయి సువార్తలో అంత స్పష్టంగా లేదు గానీ, వీళ్ళు ఏ విశేషాల గురించి ప్రభువుకు మాట్లాడి చెప్తున్నారో ఓసారి మార్కు సువార్తకొద్దాం. మార్కు సువార్త, లూకా సువార్తల్లో ఈ విషయాలు స్పష్టంగా కనబడతాయి. చూద్దాం. 13 అధ్యాయము మార్కు సువార్త ప్రారంభ వచనం. మార్కు సువార్త 13 అధ్యాయం ప్రారంభ వచనం. చదవండి ఒకసారి. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళెలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. అందుకు యేసు, చాలక్క అక్క. గమనించండి. ఆయన దేవాలయంలో నుండి యేసుప్రభులు వెళ్తున్నారు. సేమ్ ఇన్సిడెంటే ఇది అంతా. మనం మత్తయి సువార్త 24 అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినా, మార్కు సువార్త 13 అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినా మనకు అదే అర్థం అవుతాయి. ఈ రాళ్ళేంటో, ఈ కట్టడాలేంటో ఎప్పుడన్నా చూసావా ప్రభువును? ఎందుకంటే
యెరూషలేము దేవాలయము అన్నది ఎప్పటికీ ప్రపంచానికి ఒక గొప్ప సవాల్. అది తక్కువదేం గాదు. శిష్యులంతటోళ్ళే మంత్రముగ్ధులైపోయి చెప్తున్నారు యేసుప్రభుల వారికంటే, ఆ ఎక్సైట్‌మెంట్‌ను ఆపుకోలేం మనం. అంటే అక్కడికెళ్లి చూడగలిగితే అది మహారాజు పట్టణము, లేదా దేవుని పట్టణం అని గూడా చెప్పబడింది. దేవుడి కనుదృష్టి కొన్ని వందల సంవత్సరాల వరకు యెరూషలేము దేవాలయం మీద ఉంది. ప్రాచీనంలో మొదటిసారిగా సొలొమోన్ గారి ద్వారా కట్టబడినప్పుడు అది ప్రపంచ ప్రాచీన వింతలలో గొప్ప వింతగా గూడా పేరుగాంచిందట. ఎవడు జూసినా, ఏ రాజు చూసినా, ఏ చక్రవర్తి చూసినా దాని మీదే కన్ను. ఒక్కసారి ఈ ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్ని కొల్లగొట్టినా రానంత సంపద యెరూషలేము దేవాలయం మీద పడితే వస్తుందిరా! ఎలాగైనా హస్తగతం చేసుకోవాలి దాన్ని అని గోతికాడి నక్కలలాగా ఎదురు జూశారట ప్రపంచ చక్రవర్తులంతా. అంత గొప్ప సంపదతో పొదగబడినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం. అటువంటి కట్టడం గురించి శిష్యులు సైతం ఆశ్చర్యపడ్డారు. బేసికల్లీ యేసు ప్రభు ఆశ్చర్యపడడం, ఆయన శిష్యులు ఆశ్చర్యపడడం అంత సులభమైన విషయం గాదు సుమా! ఇప్పుడు మీరున్నారండి. మీరంత సులభంగా దేనికైనా ఆకర్షితులవ్వటం గాని, ఆశ్చర్యపడడం గాని జరగదు. ఎందుకనంటే, నేను అంత సులభంగా ఆశ్చర్యపడను దేనికైనా. ఎందుకనంటే, ఉన్న ఆశ్చర్యం అంతా పరిశుద్ధ గ్రంథంలో, దేవుళ్ళో ఉంది గనక, ఆయనకు మించిన ఆశ్చర్యం ప్రపంచంలో ఎక్కడ కనపడదు గదా! అందుకు మనం మిగతా వాటి కోసం పెద్దగా ఆశ్చర్యపడం. యేసు ప్రభుల వారు, వాళ్ళ శిష్యుడు గూడా అలాగే. కానీ, వాళ్ళ ఆశ్చర్యాన్ని ఆపలేకపోయింది యెరూషలేము దేవాలయపు కట్టడం. చాలా అద్భుతమైనటువంటి పనితనముతో, విచిత్రమైనటువంటి పనితనముతో, అద్భుతమైన శిల్ప కళాఖండముతో నిర్మించబడినటువంటి కట్టడాలవన్నీ. దాదాపు 400, 500 సంవత్సరాల వరకు సొలొమోన్ గారు కట్టించిన దేవాలయం నిలబడింది. తర్వాత నెబుకద్నెజరు దాడిలో యెరూషలేము దేవాలయం అప్పుడు నాశనం అయిపోయింది. ఆ ఉపకరణాలన్నీ తీసుకుపోవటం జరిగింది. అది మూసివేయబడింది. మరలా జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎజ్రా గారు ఈ శాస్త్రి ఎజ్రా శాస్త్రి గారు, నెహెమ్యా గారు వీరి యొక్క నాయకత్వంలో దాన్ని మరలా రెండోసారి కట్టారు. వాస్తవంగా డార్క్ ఏజ్ అనేది ఒకటుంది. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త మధ్య 400 సంవత్సరాలు చీకటి యుగం అని ఉందట. ఆ టైంలో కూడా మళ్ళొకసారి యెరూషలేము దేవాలయం మీద దాడి జరిగిందట. దాని తర్వాత కట్టినటువంటిది. అంటే 3 సార్లు కట్టబడ్డది అని చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి అది శిథిలాలతో ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో అది థర్డ్ టైమ్ కట్టబడిందట. సో, అది ఏమైనా గూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే విషయం లూకా గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 21వ అధ్యాయము లూకాసు వార్త 5, 6 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 5, 6 వచనాలు చూడగలిగితే కొందరు ఇది అందమైన రాళ్లతోనూ, అర్పితములతోనూ శృంగారం అనబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినము వచ్చుచున్నవని చెప్పెను. చూడండి, ఇక్కడ కూడా మనకొక ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. ఈ రాళ్ళేంటో, ఈ కట్టడలేంటో ఒకసారి చూడు ప్రభువా అని అన్నారు కదా శిష్యులు. దీనికి మరింత సొగబును అదుతూ, మరింత విశ్లేషణ, వివరణ ఇస్తూ ఏమని రాయబడింది అనంటే, ఇది అందమైన రాళ్ళతో, రాళ్ళు గూడా అందంగా ఉంటాయంటే, యెస్, మలిస్తే ఏదైనా అందంగానే ఉంటది. మలవాలే గాని ఏదైనా అప్పుడప్పుడు మీరు మేకప్ జేసేవాళ్ళని గమనించండి. మేకప్‌కు ముందు అమ్మాయికి మేకప్ జేస్తారు. అసలు నెత్తి మీద వెంట్రుకలుంటాయి జూసారా? అలాగా ఉంటదనమాట ఫేస్ అంతా. అలాంటి ఫేస్ కలిగినటువంటి అమ్మాయిని ఎట్లా తయారు జేస్తారంటే, ఒక సినిమా హీరోయిన్ ఎక్కడ బోవాలో అలా తయారు జేస్తారు.
అంటే మలవడం వలన, మలచటం వలన అట్లా మారిపోద్ది. మొఖం మీద ఉన్న ముడతలు పోతాయి. డార్క్ కలర్ అంతా ఎళ్ళిపోతుంది. నిగనిగలాడేటువంటి పరిస్థితి ఆ మేకప్పు మాయాజాలంలో ఉంది. రాయి గూడా అంతే. రాయిని మలిస్తే అది రాయిగా ఉండదు. శిల్పం అవుతుంది. ఒక అందమైనటువంటి రాయిగా మారిపోద్దది. అలా అందమైనటువంటి రాళ్ళతో శృంగా అర్పితములతో శృంగారించబడింది. అంటే అలంకరించబడింది అని చెప్పబడుతది. కాబట్టి ఆ అలంకారం అనేటటువంటి పరిస్థితులతో అది తులతూగినటువంటిదనమాట యెరూషలేము దేవాలయం. అటువంటి దేవాలయం గురించి అతిశయించటం సామాన్య యూదులకు మాత్రమే గాదు. సాధారణ యూదులకు మాత్రమే గాదు ప్రియులారా. శిష్యులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు మీకు విషయం తెలుసో తెలీదు. ఎప్పటికీ నాటికి నేటికి యెరూషలేం దేవాలయం గురించి ఎటువంటి ఆలోచన ఉంటదంటే యూదులకు, క్రైస్తవులు గూడా కొంతమందికి. ఇప్పటికీ యెరూషలేము దేవాలయ దర్శనం జీవితంలో ఒకసారైనా చేసుకోవాలి అనని యెరూషలేం యాత్ర అనేది ఏర్పాటు చేస్తున్నారు గదా! వెళ్ళాలనుకుంటున్నారు గదా! మనం జూస్తున్నాం. ఇస్లాం సోదరులకు మక్కా అనేది ఎట్లుందో ఆహ్, హిందూ సోదరులకు అయోధ్య రామ మందిరాన్ని వెళ్లి చూసి రావాలి జీవితంలో ఎప్పుడైనా అనేటువంటిది ఉంటదో, కాశీకెళ్ళి రావాలంటదో, క్రైస్తవులు గూడా ఇప్పటికీ కొంతమంది యెరూషలేము దేవాలయాన్ని చూసి రావాలన్నటువంటి ఆలోచనలో ఉంటారు. ఎందుకనంటే దానికోసం గత కాలంలో చెప్పబడినటువంటి ఘనమైనటువంటి విషయాలు అలాంటివి. దాని ఘనత అలాంటిది. మతానికి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నటువంటి ఎన్నో మాటలు గూడా మనం కీర్తనల గ్రంథంలో చూడగలం. ఏది ఏమైనా అలాంటి మంత్రముగ్ధుల్ని చేయగలిగినటువంటి ఘనత దేవుని ప్రజలుండే ఆ పట్టణం ఒకనాటి దేవుడి ప్రజలుండే పట్టణానికి ఉంది. అందుకే శిష్యులు గూడా ఏం జేశారంటే, వాళ్ళు ఆ యొక్క ఆ సంబరాన్ని, ఆ సంభ్రమాన్ని, ఆ ఆశ్చర్యాన్ని తట్టుకోలేక యేసు ప్రభులు వారికి చెప్పేశారు. ఇలా చెప్పినప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట అదే మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనంలో చూడగలం. ఏమనంటే, అందుకాయన మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా! ఈ రాళ్ళు, ఈ కట్టడాలు చూస్తున్నారు. ఈ అందమైన రాళ్ళు చూస్తున్నారు. ఈ ఈ బంగారమయమైనటువంటి ఈ పోతలు ఇవన్నీ చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు గదా! మీకొక విషయం తెలియాలి. మీకొక సత్యం తెలియాలి అని ఒక భావి సూచన చెప్పాడు యేసు ప్రభువారు. ఏమిటంటే, రాయి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడును అని మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఈ మాట యేసుప్రభు చెప్పిన తర్వాత చాలా మంది విమర్శకులు ఏం చేశారంటే, ఎలాగైనా తప్పుబట్టాలని యెరూషలేం గూడా ఎళ్ళొచ్చారంట. అక్కడ ఇంకా కొన్ని కొన్ని గోడలు మిగిలున్నాయి. మొండి గోడలంటారు గదా! అలా మిగిలున్నాయి. దాన్ని చూసి వచ్చి ఏం చెప్తున్నారంటే, రాయి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండదని చెప్పాడు కదా యేసుప్రభుల వారు. మరి ఇంకా కొన్ని నిలబడ్డాయా రాయి మీద రాయిలు. అంటే యేసుప్రభు చెప్పిన ప్రవచనం నెరవేరలేదో నాకు అనని మాట్లాడటం జరిగింది. అంటే ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఉద్దేశ్యం ఏంటి? అంటే ఆ మాట ఎప్పుడు వాడతామండి మనం? ఎందుకు వాడతాం? ఎవరు మాట్లాడట్లేదు. పూర్తిగా నాశనం అయిపోతుందని చెప్పడానికి. ఒక ఒక నాశనం అనేది జరుగుతుంది దాని మీద. ఒక దాడి అనేది జరుగుతుంది. నష్టం అనేది దానికొస్తుంది అన్నటువంటి దానికి సూచనగా చెప్పింది. అంతే తప్ప ప్రతిది గూడా రాయి మీద రాయి నిలబడితే ఒక రాయి మీద ఒకటి ఆఖరికి నిలబడితే ఏం చేస్తాం దాంతో? ఏం చేస్తాం మనం? అంత పెద్ద కట్టడమే నాశనం అయిపోయిన పరిస్థితులుంటే మిగిలిన మొండి గోడలు చూసుకొని ఎవడన్నా ఆలోచన చేస్తాడండి అసలు? తప్పుపట్టాలనుకుని మాట్లాడుతున్న విషయాలు. కానీ వాస్తవం ఏంటంటే ఇక్కడ అది దేవాలయము నాశనానికి గురవుతుంది. దాని మీద దాడి జరుగుతుంది. అది శిథిలమైపోతుంది అనేటటువంటి ఉద్దేశ్యం యేసు ప్రభుల వారిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి.
దేవుని నివాసముగా దేవుని ప్రజలు కూడి దేవుణ్ణి ఆరాధించుకునే స్థలముగా ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ అది నాశనానికి గురవుతుందనంటే గుర్తుపెట్టుకోండి. ఒకటే సిం సింబల్ ఒకటే, దానికి సూచన ఒకటే. పాపానికి శిక్ష. ఎప్పుడైనా మానవుడు పతనమైపోతున్నాడు అనంటే ఒకటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుడి సన్నిధి నుండి దూరమైపోయే పరిస్థితులు మధ్య మనిషి ఉంటే దానికి మించిన నాశనం లేదండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే కయీను ఎక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పిందండి బైబిల్. కయీను ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు? దేవుని సన్నిధి. ఒక మంచి మాట. వెరీ గుడ్ అమ్మా, కరెక్ట్. 4వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం మనం. ఆదికాండం 16వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయము 16వ అప్పుడు వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను. ఇక్కడండి ఫస్ట్ మొట్టమొదటి పతనానికి తొలి అడుగు ఎక్కడ మానవుడికనంటే దేవుడి సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళిపోవటం. దేవుడి యొక్క కనుసన్నల నుండి దూరం అయిపోవటం. నిజంగా అసలు రోజు మనం బైబిల్ ధ్యానిస్తూ రోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే ధ్యానిస్తున్నటువంటి బైబిల్ని అనుసరిస్తూ బతికితే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారండి. ఎంత నెమ్మది అనిపిస్తుంది తెలుసా, ఎంత ధైర్యం ఉంటుందో తెలుసండి మనకి. దేవుడితోనైనా కొట్లాడుకొని మనం సాధించుకోవాలి. ఎందుకంటే మనకు ఎవరైనా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటారు, డిమాండ్లు పెడతారు. ఆ డిమాండ్లన్నీ కొన్ని యాజమాన్యాలు ఏం చేస్తాయంటే మొత్తం తీర్చేస్తాయి. ఎందుకనంటే వాళ్ళు వర్తి, వాళ్ళు ఉండకపోతే మా ఫ్యాక్టరీ మనుగడ కష్టం అని అనుకుంటారు. న్యాయమైన ప్రతి డిమాండ్ను వాళ్ళు పూర్తి చేసి రండ్రా నాయన మీరు మళ్ళీ పనిలోకి రండి. అలా వర్తి సంపాదించుకోవాలి దేవుడి దగ్గర. అలా సంపాదించుకునేది ఎప్పుడంటేనండి ఆయన సన్నిధిలో, దేవుడి మందిరములో, దేవుని సన్నిధిలో పచ్చదనం ఉంటుందట. పచ్చగా బతుకుతాం మనం. పచ్చని ఒలీవ మొక్కలా ఉంటాను నేనైతే దేవుడి సన్నిధిలో అని సగర్వంగా భక్తులు చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధి, దేవుడి నడిపింపు విరివిగా మనకి ఎప్పుడైతే అందుబాటులో ఉంటుందో అక్కడ మనం ఉంటామో, నీటి కాలువల ఓరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటాం. ఆ రోజు సొలొమోను గారి కట్టించినటువంటి దేవాలయం దాదాపు 500 సంవత్సరాల వరకు మంచిగా అందరూ కూడా ఆరాధించుకుంటూ బలులర్పించు దీప నైవేద్యాలతో తొలతూగుతూ ప్రార్థనలు చేసుకుంటూ అద్భుతంగా సాగింది. ఎప్పుడైతే వాళ్ళలో వాళ్ళ సమృద్ధిని బట్టి ఒక గర్వం వచ్చిందో, దేవుణ్ణి కూడా మరిచేటువంటి పరిస్థితి వచ్చిందో, దేవుడు నెబుకద్నెజరు రాజును పంపించేసి మొట్టమొదటిగా యెరూషలేము అనేటటువంటిది ఆ దేవాలయం మీద దాడి జరిగించేశాడు. ఎందుకంటే వీళ్ళు అర్హులు కాదు. అర్హత లేనటువంటి పరిస్థితి ఉంటేనేనండి మనకు భక్తి దూరం అవుతాయి. మనం అనుకుంటున్నాం మనమే దూరం అయ్యామని. కాదు, మనం అనర్హులమని దేవుడే తీసేస్తాడు. ఆ అర్హత సంపాదించుకోగలిగిన పరిస్థితి ఆ ఇంట్రెస్ట్ రావాలి మనకు. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే రాకపోతే తర్వాత పతనమే. మనకు అశాంతి అనేది ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, దిగులు, విచారం. ఎట్లా ఉంటదంటే లేనిపోని భయాలు వచ్చేస్తాయి. ఏంటో ఏంటో భవిష్యత్తు ఏంటోనన్న భయం, ఆందోళన వచ్చేస్తుంది. దేవుడు అంటాడు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు మీకు ఉండగలిగితే ఏమవుతుందంటే ఆకుల చప్పుడు కూడా భయపడతారు రా మీరంట. ఆకుల చప్పుడు కూడా భయపడతారు. ఆ భయం మనకు ఉంటుంది.
కాబట్టి నాడు మొదటిసారి యెరూషలేము దేవాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా మానవుడి యొక్క దేవుని ప్రజల యొక్క పాపాలకు శిక్షది. రెండోసారి కూడా దాడి జరిగినప్పుడు దాన్ని కోల్పోయినప్పుడు అది కూడా పాపానికి శిక్షే. ఈ క్రీస్తు శకం 70లో వచ్చినటువంటి అది మరి అప్పటిదాకా మరి బానే ఉన్నది కదా దేవాలయం. అప్పుడే ఎందుకు రావాలంటే అప్పుడే జరిగింది పాపం. దేవుడు దేన్ని సహించుకోలేడు అంటే చాలా కాలం సహించుకోగలిగాడండి. అసలు ఆయన డెసిషన్ తీసుకున్నాడు అనంటే ఇంకా అంతకు మించి సహనం ఎవ్వడిలో కూడా మనం చూడలేము. అంతకు మించిన ఓపిక ఎక్కడ చూడలేము మనం. అంత సహనముతో, అంత ఓపికతో దేవుడు ఏం చేశాడంటే మనందరినీ అణుచుకుంటున్నాడు. తన కోపాన్ని అణుచుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎంతకాలం? దేవుడి సహనానికి కూడా హద్దుంటుంది, మర్చిపోకండి. కాబట్టి ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు పిల్లలు. నేను ముందు చెప్పాను కదా ఇంతకుముందు. ఇలాగే మనకు అన్నీ చక్కగా జరుగుతాయని ఎవరు భ్రమపడకండి. రేపు ఏదైనా జరగచ్చు. సంఘం సహవాసం చక్కగా ఉంది. రోజు బైబిల్ స్టడీ లాంటివి జరుగుతున్నాయి. లేదు ప్రార్థనలు లాంటివి జరుగుతున్నాయి. ఆరాధనలు రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. విరివిగా దేవుడి మాటలు అందించబడుతున్నాయి. లేదా ఆన్‌లైన్ అందుబాటులో ఉంది. ఇది ఇలాగే జరిగిపోతుంది ఎప్పటికీ అని అనుకునేదానికి లేదు. మేము అనుకోలేదు. కరోనా టైంలో ప్రారంభించాం. ఏదో ఎక్కడ కూడుకోలేకపోతున్నాం కదా అని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఇట్లా కంటిన్యూ అవుద్దని అనుకోలేదు. అలాగే రేపు ఆగిపోతుందని కూడా మనం అనుకోవట్లేదు. కానీ అది కేవలం మనలో మన పాపాలకు మనం అడ్డుకట్టేసుకోకపోతే, మన అవిధేయతకు మన వేషధారణను దూరం చేసుకోకపోతే, మన భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకోకపోతే ఇలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. నేను ఒక వార్త చూశాను. తెలంగాణలో ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అది వార్త కూడా పేపర్లో వచ్చింది. కొంతమంది కొన్ని పంపడం జరిగింది. 2 ఆదాయాలు పొందుతున్నాడు. ఒకవైపు జాబ్ ద్వారా, తర్వాత సంఘము అనేటటువంటి దాని ద్వారా కూడా పొందుతున్నాడు. అతన్ని విధుల్లో నుంచి తొలగించేశారు. ఎంతకాలం అంటే ఎవరిది ఏ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఏమవుతుందో చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉండినప్పుడే వాటిని సద్వినియోగం చేసుకోగలగాలి. ఆ తెలివి లేకుండా పోతుంది చాలా మందికి. ఓకే. ఎన్ని రకాలైన దాడులు జరుగుతున్నాయి దేవుని ప్రజల మీద. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు కలుగుతాయో దానివల్ల ఏ డెసిషన్ తీసుకుంటారో తెలియదండి. ఫారిన్‌లో ఒక సేవకుడండి పీహెచ్‌డీ చేశాడు ఆయన. యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసి, సంఘాన్ని ఏర్పాటు చేసి, సహవాసాలను ఏర్పాటు చేసి, సువార్త పరిచర్యలు చేస్తూ అందరికి బాప్తిస్మం ఇచ్చి చాలా ఒక మంచి స్టేజ్‌లో ఉన్నటువంటి వ్యక్తి. ఒక్కడే కొడుకున్నాడు ఆయనకి. ఒక్కడే కొడుకున్నాడు. ఆ అబ్బాయి ఫారిన్‌లో చదువుతున్నాడు. ఎంబీబీఎస్ చదువుతున్నాడు పిల్లాడు. ఫ్రెండ్స్ వీకెండ్ టైంలో హాలిడే వచ్చినప్పుడు ఈత కొడదాం రారా అని తీసుకెళ్లారంట కెనాల్‌కి. ఆ పిల్లవాడికి ఈత రాదు. వాడు చచ్చిపోయాడు అబ్బాయి. చనిపోతే ఇక్కడున్న నాన్న, మన ఇండియాలో ఉన్నటువంటి నాన్న సేవకుడు పీహెచ్‌డీ చేసి ఎన్నో సంఘాలు సహవాసాలు సేవకులను సిద్ధపరిచి బాప్తిస్మాలు ఇప్పించి ఎన్ని చేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా దేవుడి మీద విరక్తి చెందాడు. విరక్తి చెందడమే కాదు, దుష్ప్రచారం కూడా మొదలుపెట్టాడు. నీళ్లపై నడిచి పేతురు మునిగిపోతూ ఉంటే కాపాడిన దేవుడు నా కొడుకుని ఎందుకు కాపాడలేడు అంటే ఆయన మహిమ కలిగిన దేవుడు కాదు. ఆయన ఎవరు నమ్మకండి, నేను ఆయన వదిలేశానని ప్రచారం మొదలుపెట్టాడు. ఎవరన్నా ఊహిస్తారండి అట్లాంటి వ్యక్తిలా అయిపోయాడని? కాబట్టి ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎలా వచ్చి మన ఆధ్యాత్మిక భవిష్యత్తు మీద దెబ్బ పడేటట్టు చేస్తాయి తెలియదు.
యెరూషలేము నాశనం అయిందంటే, యెరూషలేము దేవాలయం నాశనం అయిందంటే, మొత్తం ప్రజలందరూ ఏమి చెడిపోలేదు. ఎవరో కొందరు మంచిగా ఉంటారు. కాకపోతే ఈ చెడిపోయిన వాళ్ళ మధ్య ఉండడాన్ని బట్టి మిగతా వాళ్ళకి కూడా దెబ్బ పడిపోయింది. ఎందుకనంటే అప్పుడప్పుడు మీరు చూడండి, ఎవడన్నా మర్డర్ చేశారనుకోండి, వాడి పక్కన ఇంకొకడు ఉంటే ఏం చేస్తారండి? వీడు మర్డర్ చేయలే, కానీ పక్కనున్నాడు అంతే. ఉంటే ఏం చేస్తారు వాడిని? చేస్తారు నాన్న వాళ్ళని కూడా. వాడిని కూడా తీసుకెళ్ళి లోపలేసేస్తారు అంతే. వాడిని కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎందుకంటే నువ్వు పక్కనున్నావంటే వీడికి దగ్గరలో ఉన్నటువంటి వాడు వీనికి ఏదో రేపున హెల్ప్ చేసి ఉంటావు కాబట్టి నేను కూడా లోపలేసేయాలి. అలా జరుగుతాయి. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల అయినా మనం ప్రమాదంలో పడొచ్చు. మన తప్పిదాల వల్ల కూడా ప్రమాదంలో పడొచ్చు. ప్రమాదం అంటే ఏదో కాదు, మర్చిపోకండి. ఏదో ఉద్యోగం రాకపోవటం ప్రమాదమో, లేకపోతే ఆహ్, హ్మ్, పెళ్లి కాకపోవటం ప్రమాదం, పిల్లలు కలగకపోవటం ప్రమాదము, ఉద్యోగం అది ఇల్లు కట్టుకోకపోవటం ప్రమాదం. ఇవి కాదు ప్రమాదాలు. దేవుడి భద్రత, దేవుడి యొక్క కాపుదల దూరం అవ్వటమే ప్రమాదం. ఒక్కసారి దేవుని యొక్క ఆలయం మీద దాడి జరిగింది. ఆ తర్వాత దుర్భరమైపోయింది. ఇశ్రాయేలుల చరిత్ర దారుణమైపోయింది. రాజకుమారులను నపుంసకులుగా చేసాడండి రాజు. నపుంసకులుగా చేసాడు. ఎలా వాళ్ళు రాజ్యాలను ఏలి ఎంత ఘనకీర్తి గడించాల్సినటువంటి వాడు. ఎంత సంతృప్తిగా, ఎంత సంతోషంగా జీవితాన్ని అనుభవించాల్సినటువంటి వాడు. అట్లాంటోళ్ళు ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే, కడు దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒక్కటే దేవుడి సన్నిధిని వాళ్ళు కాదనుకోవటం, భక్తిని కాదనుకోవటం, అది పెద్ద ప్రమాదం. కాబట్టి మనకి ఎప్పటికైనా మన భక్తి మనకు అంతిమ విజయాన్ని ఇస్తుంది. భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తి తాలూకు ఫలాలను మనం ఒకనాడు పొందబోతాం గనక, అందుకే ఏది దూరమైనా కూడా దాన్ని దూరం చేసుకో. నా జీవితంలో చాలా ఒడిదుడుకులు జరిగాయి. ఉద్యోగం తొందరలో ఏమి రాలే. పెళ్లి కూడా తొందరగా ఏమి అవ్వలే. పరిస్థితులు, అనుకూలతలు, అననుకూలతలు ఎన్నో జరిగాయి. ఎత్తులు, తగ్గులు చాలా జరిగాయి. మినిస్ట్రీలో, స్కూల్ పరంగా, కుటుంబ పరంగా రకరకాలు జరిగాయి. కానీ ఏది జరుగుతూ ఉన్నా ఒక్క దానికి మాత్రం నేనెప్పుడు కూడా దూరం కాకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాను. దేవుణ్ణి కూడా అది ఎప్పుడు అడుగుతూ ఉంటాను. ఆయన్ని సేవ చేయటం నాకు వల్లపడని రోజంటూ వస్తే నన్ను మంచంలో కూడా పెట్టద్దు. నన్ను తీసుకెళ్ళు. ఎందుకంటే నేను బతికుంటే నీ సేవలో ఉండాలి అన్న పరిస్థితుల్లో ఆ నిశ్చయిత నేను తీసుకున్నా. ఎందుకంటే అది లేకపోతే ఎంత ప్రమాదం నాకు తెలుసు. అసలు ఆన్‌లైన్‌లో గూడా రోజు తెల్లవారి తీసుకోవాలన్నటువంటి దానికోసం ఎంతో కాలం ఎదురు చూశాను. ఎందుకంటే దీనికోసమైనా ఎక్కువ కాలం, ఎక్కువ సమయం బైబిల్ చదువుతాం, ధ్యానిస్తాం, నేర్చుకుంటాం, బాగుపడతాం. నిన్న సురేష్ కూడా ఒక మాట చెప్పాను. బుధవారాల్లో చాలా ఇబ్బందవుతుందన్నా అంటే ఒక్కటే మాట చెప్పా. ఏమనంటే, తమ్ముడు ఎవరు తీసుకోకపోయినా నేను తీసుకుంటా. బుధవారం రోజు నేను తీసుకుంటాను. ఒకవేళ నేను అందుబాటులో లేనప్పుడు నీకు చెప్తానని చెప్పాను. ఈవినింగ్ టైమ్స్ ఎవరు తీసుకోకపోయినా నాకు చెప్పు ముందని చెప్పాను. ఎందుకంటే దేవుడికి అందుబాటులో ఉన్న జీవితం ఒక ముఖ్యమంత్రికో, ఒక ప్రధానమంత్రికో ఆయన ఎప్పుడు వాడుకునే వ్యక్తిగా ఉండాలని ఎవడైనా అనుకుంటాడు కదా! అరే లోకాలను కలుగజేసిన సృష్టికర్త వాడుకునేంత గొప్ప ధన్యత ఎవరికి వచ్చేది కాదండి అది. అందుకే దేన్ని వదిలిపెట్టకూడదు నేను అని అనుకుని, తమ్ముడు ఏదున్నా కూడా చెప్పు అని చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఇదే కాదు, నేను ఒకవేళ ఇది అందుబాటులో లేకపోయినా ఏదో ఒక రూపేణ పనిలో అయితే ఉండాలనుకుంటాను. ఎందుకంటే పనిలో దేవుడి పనిలో ఉన్నప్పుడు మన మార్గం అంతట్లో మన కాలికి మన కాలికి రాయి తగలకుండా దేవుడి దూతలు కాపుదలనేది ఎప్పుడూ ఉంటది.
పనిలో ఉండి, అమ్మ నాన్నలకు అందుబాటులో ఉండి అన్నీ చూసుకునేటువంటి బిడ్డ అంటే ఎవరికైనా ఇష్టమే. ఆ బిడ్డకి ఏమన్నా బాగలేనప్పుడు అమ్మ నాన్నలు తట్టుకోలేరు. అయ్యో! ఎంత బిడ్డ కాళ్ళకు చేతుకు అడ్డొచ్చేటువంటి బిడ్డ తొందరగా బిడ్డను కూతుర్ని గాని, కొడుకుని గాని రికవర్ చేసుకోవాలనుకుంటా. అటు రేపు నాకేం వచ్చినా కూడా నా తండ్రి చూసుకుంటాడు. నా దేవుడు నాకున్నాడు. ఎన్నో లెక్కలేనెన్నో జీవరాశుల్ని పోషించినటువంటి దేవుడు. నా కుటుంబాన్ని, నన్ను, నా భవిష్యత్తును చూసుకోలేడా అనేది. కొందరు ఫోన్ కాల్స్ చేశారు నాకు. నిన్న ఆ టీచర్ సస్పెండ్ అయింది చూసి. కొందరు ఉద్యోగస్తులు కూడా ఆందోళన చెందారు. నేను ఈ న్యూస్ వాళ్ళకి పంపించిన తర్వాత. అయ్యో! ఏంటి పరిస్థితి? నాకేం భయం లేదది. ఆ తాలూకు భయం ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తూ సేవ చేయకూడదు, ఈ 2 రకాలైన ఆదాయాలు నువ్వు పొందుతున్నావు, అది గట్రా ఎవరన్నా మాట్లాడి చేశారంటే మాట్లాడేది లేదు. ఖాతరు చేసేది లేదు దేన్ని. దేవుడిని వదిలిపెట్టేది లేదు. ఎందుకనంటే దేవుడి యందలి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నన్ను పోషించుకోలేడా, నా కుటుంబాన్ని రోడ్డున పెట్టేసుకుంటాడు ఆయన. అరచేతుల్లో చెప్పుకోండి ఆయన. పనికిరానోళ్ళ కోసం ఈ అనంత విశ్వాన్ని నడుపుతున్నటువంటి వాడు. ఆయన కోసం బతుకుతున్నటువంటి వాళ్ళని వదిలేస్తాడు ఆయన. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవునిలో ఆసక్తి సన్నగిల్లటం అనేది అది ప్రమాద ఘంటికను మోగించే సూచన. ఆసక్తి యందు మాంద్యులు కాకుండా ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలిగిన వాళ్ళు ఉండాలి. లేకపోతే నాటి చరిత్ర రిపీట్ అవుతుంది మన జీవితంలో. సంఘాలు మూసివేయబడే రోజులు, ఇటువంటి దేవుడి మాటలు విరివిగా దొరకని రోజులు వస్తాయి. అదే అసలు సిసలు ఆత్మీయమైన కరువు. ఆ కరువు రాకముందే, ఆ కరువు రక్కసి కోరల క్రింద బలిగాకముందే మనం మేలుకోవాలి. మరింతగా దేవుడి సన్నిధికి రాగలగాలి. దేవుడి మాటలు ధ్యానించగలగాలి. ప్రార్థనా జీవితాన్ని ఎక్కువగా కలిగి ఉండాలి. దేవుడి మీద ఆధారపడిన జీవితాలు, దేవుడి మాటల్ని మన జీవిత బాటలుగా మలుచుకోగలగాలి. లేకపోతే మరలా అట్టి చరిత్ర పునరావృతం అవుతుంది. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో ఆ రోజు 70లో జరిగిందో, రేపు యేసుప్రభు రెండవ రాకడలో ఎంత పరిస్థితులు వస్తాయో అవన్నీ కూడా మనం క్రమక్రమంగా నేర్చుకుందాం. ఇది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. 3వ వచనం నుండి రేపటి నుంచి మనం నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. ముగించుకుందాం.